ఆయుర్వేదిక్ మెడిసిన్ బాడీని వేడి చేస్తుంది అని అనుకుంటారు చాలా మంది. ఇది ఎంత మాత్రం నిజం డాక్టర్? యాక్చువల్లీ అదంతా నిజం కాదండి. చాలా మంది ఏంటంటే అది పడిపోయింది ముందు నుంచి కూడా, ఆయుర్వేదిక్ అనగానే వేడి చేస్తుంది అని చెప్పేసి. బట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం పుట్టిన తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళ బాడీ నేచర్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఆయుర్వేదిక్లో ఎలా చెప్తారంటే ఏదైనా సరే కాన్సెప్ట్ని, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు జ్వరం వచ్చిందని చెప్పేసి అందరికీ డోలో 650 రాసినట్టు, సో ఆయుర్వేదిక్లో అలా ఉండదు. వాళ్ళ ప్రకృతిని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ప్రకృతి అంటే నేచర్ ఆఫ్ ద బాడీ. వాత ప్రకృతినా, కఫ ప్రకృతినా, పిత్త ప్రకృతినా. పిత్తము అంటే వాళ్ళకి నార్మల్గా బాడీయే ఓవర్ హీట్ ఉంటుంది అనమాట. ఓవర్ హీట్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ ఇచ్చామనుకోండి ఇంకా హీట్ అవుతుంది. సో ప్రకృతిని బేస్ చేసుకుని కూడా ఒకే ప్రాబ్లంకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. వాత ప్రకృతి ఉందనుకోండి వాళ్ళకి వేరే మెడిసిన్ ఉంటుంది. కఫం ఉందనుకోండి వాళ్ళకి వేరే మెడిసిన్ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. పర్సన్ని ఒకసారి మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. నాడిని పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ప్రకృతి డామినేషన్ అనేది ఉందని మనకు అర్థమైపోతుంది అనమాట. సో దాన్ని బట్టి కూడా మన మెడిసిన్స్ అనేవి ఉంటాయి అనమాట.